హే నమస్తే అందరికి, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ కిచెన్ డైరీస్ బై శైలజ. ఇవాళ నాకు మ్యాగీ డైలీ రొటీన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా తినాలనిపించింది. సో డిఫరెంట్ గా చేద్దాము, చేసుకొని మీకు కూడా చూపిద్దామని ఈ వ్లాగ్ తో స్టార్ట్ చేస్తున్నాను. హియర్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. చేయడానికి మెయిన్ గా మ్యాగీ అండ్ మ్యాగీ మసాలా, ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ కలిపి పెట్టుకుంటాను నేను ఎప్పుడు, అండ్ అవి కూడా దీంట్లోకి యూజ్ చేస్తాను. నా దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవి యూజ్ చేస్తున్నాను. గార్లిక్, టమాటా, కొత్తిమీర, కర్రీ లీవ్స్, ఆనియన్ అండ్ చిల్లీ, సెసమీ సీడ్స్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులో లాస్ట్ లో మీకు చూపించేది కొంచెం డిఫరెంట్ గా దీంతోనే అన్నమాట. ఇవి వచ్చేసి చీజ్ నగెట్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవి ఎలా చేస్తానో స్టెప్ బై స్టెప్ మీకు ప్రాసెసింగ్ టోటల్ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. దాంట్లోకి కొంచెం బటర్ యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. గార్లిక్ ని దీంతో క్రష్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. దీంట్లోకి ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం కర్రీ లీవ్స్. ఇది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ చాలా ఫ్రై అయితే చాలు. వేసుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. మ్యాగీ అంటే మరీ 2 minutes కాదండి, ఓపికతో చేసుకుంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు మ్యాగీ ఇలానే చేసుకుంటాను. నా దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ యూజ్ చేసి ఇలాగే చేసుకుంటాను. అకార్డింగ్ టు మన టేస్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నాము. a pinch of turmeric యాడ్ చేసుకుంటున్నాను. నేను దీంట్లోకి కొంచెం చిల్లీ పౌడర్ యూజ్ చేసుకుంటున్నాను. నాకు స్పైసీగా తినడం ఇష్టం కాబట్టి నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. మ్యాగీ ఎంత తీసుకున్నారో అకార్డింగ్ టు దట్ మీరు కొలత ప్రకారంగా మీరు వాటర్ అనేది యూజ్ చేసుకోండి. నాకు కొంచెం జ్యూసీగా తినడం ఇష్టం కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇది ఒక 2 minutes బాయిల్ అయిన తర్వాత మ్యాగీ అనేది యాడ్ చేసుకుంటాను. ఎంత క్వాంటిటీలో మ్యాగీ అయితే తీసుకున్నారో దానికి తగ్గట్టు మ్యాగీ మసాలా యాడ్ చేసుకున్నాను. మసాలా వేసిన తర్వాత ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. మ్యాగీ యాడ్ చేసుకుంటున్నాను. ఒక పాన్ లో నేను ఆయిల్ హీట్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ నగెట్స్ ఫ్రై చేస్తున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ ఏవైతే ఆయిల్ లో ఫ్రై చేసి పెట్టుకున్నానో నేను మ్యాగీ కొంచెం ఇలా జ్యూసీగా ఉన్నప్పుడు నేను ఇవి యాడ్ చేసుకుంటాను. సో దట్ దీంట్లో ఉన్న జ్యూస్ అనేది దీనికి అబ్జర్వ్ అవుతుంది, కొంచెం ఫ్లేవర్ఫుల్ గా ఇవి కూడా రెడీ ఉంటాయి మ్యాగీ లాగా సేమ్. ఇంకా ఒక 1 minute పెడితే కొంచెం ఇది అనేది అబ్జర్వ్ అవుతుంది. మీరు టోటలీ డ్రైగా కావాలనుకుంటే డ్రైగా తినొచ్చు, జ్యూసీగా కావాలనుకుంటే కూడా జ్యూసీగా తినొచ్చు. ఇవి ఉన్నాయి కాబట్టి మీరు జ్యూసీ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది మ్యాగీ. స్టవ్ ఆఫ్ చేసే ముందు సెసమీ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి మ్యాగీ అనేది ప్రిపేర్ అయిపోయింది. మనం మ్యాగీ హాఫ్ బాయిల్ లో ఉన్నప్పుడే ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ నగెట్స్ వేసుకున్నాం కాబట్టి ఇలా సేమ్ సాఫ్ట్ గా అయిపోతుంది అనమాట మనకి మ్యాగీ లాగా. అండ్ నగెట్ కూడా ఇలా సాఫ్ట్ గా అయిపోతుంది. ఈ జ్యూస్ ఈ మసాలాస్ ఏవైతే మనం దీంట్లో మ్యాగీ మసాలా, ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నామో ఆ సిరప్ మొత్తం దీనికి అబ్జర్వ్ అవుతుంది అనమాట. సాఫ్ట్ గా అయిపోతాయి నగెట్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నమాట. And here we go. Yummy. మీరు కూడా ఇంట్లో గివ్ ఏ ట్రై అండ్ ఎలా ఉందో మీరు నాకు రివ్యూస్ అన్నవి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.